చాలా రోజుల తర్వాత మనం ఒక విక్టరీ వెంకటేష్ గారిది సినిమా చూసినాం. అంటే ఒక ఒక ఇద్దరు హీరోయిన్ మధ్యలో ఎలా నలిగిపోతాడో ఒక వెంకటేష్ గారు ఎలా ఉంటాడు అన్నట్టు చూపించిండు. అంటే ఒక లవర్ ఉంటుంది, ఒక సొంత భార్య ఉంటుంది, అంటే ఇద్దరు మధ్యలోనే క్యారెక్టర్ నడుస్తుంది సినిమా అంతా. ఈ సినిమా ఒక డిఫరెంట్గా అంటే ఆడియన్స్కి మాత్రం కట్టిపడేసిండు. ఒక విందు భోజనం అనొచ్చు. ఇది ఒక మనం సంక్రాంతికి వస్తే మనమే అన్నట్టు ఒక టైటిల్ తగ్గట్టు కూడా అలా పాటలు కూడా చాలా బాగున్నాయి. గోదావరి చిల్క పాట కూడా అది చాలా కొత్తగా ఉంది, ఒక డిఫరెంట్ ఉంది. ఎక్కడ చూసినా బోరింగ్ లేదు. ముందుగా కామెడీ మనకంతా కూర్చోబెట్టేసింది. అసలు ఎంత నవ్వుకోవడం తెలుసా, ఎంత టెన్షన్. కామెడీ సినిమాలో ఇలాంటి సినిమా చూడాలి, కూల్ అయిపోతారు. ఎక్కడ బోరింగ్ లేదు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అందులో ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఒక సాంగ్ వెంకటేష్ గారు వాడిన పాట, అది కూడా హైలైట్ పాట, అది చాలా బాగా వాడిన పాట సంక్రాంతి పాట మీద, అది చాలా సూపర్ ఉంది. ఇంకోటి చెప్పాలి, గురువుకి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఒక గురువు అంటే ప్రతి గురువు అన్నప్పుడు మన ప్రతి విషయంలో కూడా మనం ఒక ఇంపార్టెంట్ అనేది ఒక రెస్పాన్సిబుల్ ఇచ్చిండు. ఒక హెడ్ మాస్టర్ అని కాదు, మనం చేసిన జాబ్లో కానీ వర్క్లో కానీ ఒక గురువు అనేది మనం మరవద్దు, అదొక రెస్పాన్సిబుల్ చూపించాలని ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అది ఒక మెసేజ్ ఇచ్చింది సార్, అది చాలా మందికి కనెక్ట్ కావాలి. అట్లా అయితే ఫ్యూచర్లో కూడా హెల్ప్ చేస్తారు కూడా, అది మరవద్దు గురువు అనేది. అదొక మెసేజ్ బాగుంది. ఇది మాత్రం బ్లాక్ బస్టర్, సంక్రాంతికి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఫస్ట్ మూవీ వచ్చి డాకు మహారాజ్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చి మన సంక్రాంతికి వస్తున్నాం, థర్డ్ ప్లేస్ వచ్చి మన రామ్ చరణ్ది. ఇది 3 సినిమాలు సంక్రాంతికి వచ్చినాడు ముందు స్థాయిలో. మన డాకు మహారాజ్ తర్వాత మన విక్టరీ వెంకటేష్ గారు. ఇది ఒక బ్లాక్ బస్టర్ విక్టరీ వెంకటేష్ గారి. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్. సినిమా అయితే ఒక్క మాటలో చెప్తున్నాను భయ్య, మనమంతా సంక్రాంతికి కుటుంబం అంతా కలిస్తే అది పెద్ద సంక్రాంతి పండుగ భయ్య. అదే కుటుంబము సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్తే బ్లాక్ బస్టర్ పొంగల్ భయ్య. మామూలు బ్లాక్ బస్టర్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫన్ బ్లాక్ బస్టర్ పొంగల్ భయ్య. అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పెట్టేసాడు అనిల్ రావుపూడి గురించి మన సినిమాలో ఎన్ని ట్రాక్ రికార్డు చూసుకోండి భయ్య, ఎన్ని ట్రాక్ రికార్డులు. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ అండ్ కామెడీ ఆడియన్స్ పల్స్ పట్టుకున్నాడు భయ్య. ఎక్కడ ఆ బ్లాక్ బస్టర్ మిషన్ భయ్య అనిల్ రావుపూడి అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు భయ్య. పగలబడి నా పక్కన చిన్నపిల్లలు ఉన్నారు, నా పక్కన ఫ్యామిలీ ఉంది, వాళ్ళ నవ్వడం చూస్తే ఇంత ఎంటర్టైన్మెంట్ అనిల్ రావుపూడి నుంచి ఇంత ఎంటర్టైన్మెంట్ ఆశించాము, ఇంత ఎంటర్టైన్మెంట్ పగిలిపోయింది అనిపించింది భయ్య. సాంగ్స్ అయితే పిక్చరైజ్ రమణ గోకుల సాంగ్ అయితే భయ్య, సాంగ్ ఆఫ్ ద సెలబ్రేషన్. ఆ మెలోడీ సాంగ్ అయితే మధ్యలో నుంచి వెళ్ళట్లేదు భయ్య. సాంగ్ విని 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 ఆ మెలోడీని థియేటర్లో పిక్చరైజేషన్లో ఆ సౌండ్ మ్యూజిక్లో చూస్తా అంటే అసలు మతిపోయింది భయ్య. ఇన్ని సంవత్సరాలుగా రమణ గోకుల వాయిస్ మిస్ అయ్యి భయ్య, ఒక్క సాంగ్తో ఇచ్చి పడేశాడు భయ్య. ఐశ్వర్య రాజేష్ గురించి చెప్పుకోవాలి భయ్య, పర్ఫెక్ట్ పేరింగ్ భయ్య. గోదావరి యాసలో అయితే దుమ్ము లేపి పడేసింది భయ్య. సంక్రాంతి సీజన్లో గోదావరి యాసతో ఐశ్వర్య రాజేష్ ఇచ్చిన వాయిస్ కానీ ఆమె యాక్టింగ్ కానీ ఎలా ఉందంటే నాకు సౌందర్య గుర్తొచ్చింది భయ్య. ఆ విధమైన యాక్టింగ్ చేసింది. మీనాక్షి చౌదరి కూడా చాలా బ్రహ్మాండంగా చేసింది. వీళ్ళిద్దరి మధ్య మన వెంకీ మామ నలిగిపోతాడు భయ్య. ఆ నలిగిపోయిన తర్వాత నలగడంలో వచ్చే ఫైర్ ఏ విధంగా ఉంటుందో, ఒక ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో లాస్ట్ క్లైమాక్స్లో చూపించాడు భయ్య. మనకి గుడ్ మెసేజ్ ఇచ్చాడు భయ్య, అలాగే ఈ ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ థ్రిల్లర్తో పాటు ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు భయ్య. ఏ మెసేజ్ అంటే మనం ఎంత పైకి ఎదిగినా, ఎంత హై పొజిషన్లో ఉన్నా మనకు విద్య నేర్పించిన గురువుని మాత్రం మర్చిపోవద్దండి. అతని గురువుని కలవండి, అతనికి యోగక్షేమాలు తెలుసుకోండి అని ఒక గుడ్ మెసేజ్ ఇచ్చాడు భయ్య. గురువుని మర్చిపోతే ఎంత పొజిషన్లో ఉన్నా కూడా అతను వేస్టే, గురుదేవోభవ అని గుడ్ మెసేజ్ ఇచ్చాడు భయ్య అనిల్ రావుపూడి. ఇంత సంక్రాంతి సీజన్లో ఇంత ఫన్ ఎంటర్టైన్మెంట్లో ఇంత యాక్షన్ థ్రిల్లర్తో కూడా ఒక పర్ఫెక్ట్ మెసేజ్ ఇచ్చాడు భయ్య. ఇట్స్ సంక్రాంతి పర్ఫెక్ట్ బ్లాక్. సంక్రాంతికి వస్తున్నామని ఒక మూవీ చూశానండి, చాలా హ్యాపీగా నవ్వుకుంటూ బయటకు వచ్చాను. ఎక్కడా డిసప్పాయింట్ అవ్వాలా. వెంకటేష్ గారిని ఘర్షణలో పోలీస్ ఆఫీసర్గా భలే లుక్లో చూసాం. తర్వాత ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో ఆ లుక్స్ కనబడుతూ ఉంటాయి. కలిసి ఉందాంరా ప్రేమించుకుందాంలో వెంకటేష్ గారిని ఎలా కోరుకుంటారో ఆడవాళ్ళు, అంటే ఆయన లేడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా నవ్వుతారు, బాధపడుతూ ఉంటారు. ఆయన ఇంత కష్టపడుతున్నారు, ఇంకా ఆయన ఆడియన్స్ కోసం ఇంత కష్టపడుతున్నారు అనేది ఒక చిన్న ఫీల్ అయితే కలుగుద్ది. సో కామెడీ విషయానికి వస్తే కనుక అనిల్ రావుపూడి గారు మామూలుగా లేదు, మంచి ఎఫెక్ట్ పెట్టేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి ఒక పెళ్ళి అయిపోయిన పెళ్ళానికి మధ్యన జరిగే ఆ గొడవలు ఎలా ఉంటాయి, అక్కడ ఉండే ఎమోషనల్స్ ఎలా ఉంటాయి, పెళ్ళి అయిపోయినా కూడా అది తెలిసి భార్య ఎలా క్షమిస్తుంది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మగాడికే కనెక్ట్ అయిపోద్ది.
నన్ను తీసే కెమెరామ్యాన్ కావచ్చు, పక్కన అడిగే యాంకర్ గారు కావచ్చు, చెప్పి నాకైతే ప్రతి ఒక్క మగాడికి కూడా ఇది కనెక్ట్ అవుద్ది. ఎందుకంటే వీళ్ళు ఇంకా సినిమా చూడలేదు, చూస్తే పెట్టరేళ్ళ కెమెరా పెట్టరండి, వీళ్ళు పెట్టరు. ఎవరు బాబు మన నిజావుతీ వీళ్ళు బయట ఎట్టేస్తాడు రా బాబు అని చెప్పి పెట్టడు. సో కట్ చేస్తే ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో రే బాబు రేపొద్దున పెళ్ళి అవుతుంది మీకు, సపోజ్ రేపొద్దు శుభలేఖలు ఇచ్చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంటుంది. పెళ్ళయ్యే మగాళ్ళకి బాగా చెప్తున్నాను ఏంటంటే, మీరు పర్సనల్లో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి కానీ పెళ్ళి అయిపోయాక కానీ ఏదైనా తర్వాత కానీ చెప్పారనుకో, చికెన్ ఫ్రై రోస్ట్ చేస్తారు చూసి అలా అయిపోద్ది. ముందే చెప్పండి, లేదా అక్కడే అయిపోద్ది, లేదంటే మామూలుగా కనెక్ట్ అవ్వదు. మెసేజ్లు ఏదైనా ఉంటే పేర్లు మార్చేసుకోండి, ముందే పేర్లు మార్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ ఉందనుకోండి, దాన్ని వేరేలా పెట్టచ్చు. అదే రాధిక ఉందనుకోండి, రాహుల్ అని పెట్టండి. శ్రీలీల ఉందనుకోండి, శ్రీనుగౌడ్ అని పెట్టండి. ముందుగానే పేర్లు మార్చేసుకోండి. అంటే వెంకటేష్ గారు అనుభవంతో ఇంటి ఇచ్చారనమాట. సో అది వెంకటేష్ గారు ఇచ్చారా, అనిల్ రావుపూడి గారు ఇచ్చారా తెలియదు, కానీ ఓవరాల్గా ప్రతి ఒక్కరికి అంటే కంటెంట్ ఉంటే చాలు. సినిమా విపరీతమైన ఫైట్లు అవసరం లేదు, విపరీతమైన సెట్టింగ్లు అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అయ్యే సినిమా. అందులో ఒక బొడ్డోడి క్యారెక్టర్ అయితే మాత్రం హైలైట్. వాడు చేసిన కామెడీ మామూలుగా లేదు. వాడి ఏజ్ వచ్చేసి 4-5 సంవత్సరాలు ఉంటాయి, కానీ వాడు గుర్తుండిపోతాడు ప్రతి ఒక్కడికి కూడా. చాలా బాగా నవ్వించాడు. సో కట్ చేస్తే ఈ సినిమాకి ది ప్లస్ ఏంటంటే ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు. పండక్కి మంచి అవుట్పుట్ ఇచ్చాడు. అలాగే మా తూర్పుగోదావరి జిల్లాలో అభిమానులు అంటే అక్కడ ఉన్న ఆడవాళ్ళు పండక్కి ఎలా మర్యాదలు చేస్తారనేది, ఎన్ని తప్పులు చేసిన వెంకటేశ్వర గారు కూడా అరిటాకేసి అన్నం పెడుతుంది, అది మర్యాద. అలాగే మర్యాదలో 2 రకాలు ఉంటాయి. ఇందులో హీరోయిన్ మర్యాద చేసి ఒక విలన్ చంపేస్తుంది, అక్కడి నుంచి పట్టుకుంటుంది స్టోరీ మొత్తం.